ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటి పిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫినిషింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫినిషింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తూ ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది. ఖర్చు వేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్కి ఇలా చంటి పిల్ల కనిపించకుండా పోయింది ఆ సంగతి తెలిస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి చెప్పడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి ఆ తండ్రి ఇక్కడ దింపడం, అదేవిధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏదైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టాం. అయితే ఇమీడియట్గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీంని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీంతో పాటు ఏఎంఎన్ఎస్ పార్టీస్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. ఓవరాల్గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ సెర్చింగ్లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, CDRs తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత NDRF టీంను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా NDRF టీంను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకొని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఓవరాల్గా ఈ కొండకి దిగువ ప్రాంతాల్లో ఒకటే కాలిబాట కూడా ఉందని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళేది కూడా మనకి కొంచెం సస్పీషియస్గా అనిపిస్తూ ఉంది. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఈరోజు హనుమాన్ టీమ్స్ అని ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అనమాట, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏదైనా